హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. కళ్ళు మూసి తెరిచేలోపు రోజులు గడిచిపోతున్నాయి. ఎంత తొందరగా జనవరి మంత్ అయిపోయింది. పండగ అయిపోయింది, సెలవులు అయిపోయి అన్నీ అయిపోయి. సో 2వ నెల 2వ తారీఖు 25వ సంవత్సరం. సో 222 అనమాట. అదేవిధంగా ఎవ్రీ వీక్లో 19 వారాలు అయిపోయి ఇది 20వ వారం అనమాట. అంటే 2వ నెల 2వ తారీఖు 20వ వీడియో 2025వ సంవత్సరం. సో అన్నీ లక్కీగా కలిసి వచ్చాయి. సో ఎవ్రీ వీక్లో మనం 19 వారాలు మంచి కామెంట్లు పెట్టారు, వాటికి రిప్లై ఇచ్చేసాము. అదేవిధంగా ఈ 20వ వారం కూడా కొన్ని మంచి కామెంట్లు అయితే వచ్చాయి. అందులో కొన్ని కామెంట్లకి అయితే మాత్రం ఇప్పుడు రిప్లై ఇవ్వట్లేదు, అంటే వాటికి ఫుల్ వీడియోస్ వస్తున్నాయి. కానీ ముందుగా చెప్తున్నాను ఆ కామెంట్లు ఏంటనేది ఒకసారి విందాం, ఓకేనా? సో విల్లాకి హౌస్కి తేడా ఏంటి బ్రో అని ఒక అన్న అడుగుతున్నారు. సో మనం డూప్లెక్స్ హౌస్ గురించి ఒక వీడియో పెట్టాం కదా, సో ఆ వీడియోలో కామెంట్ ఇది. అదేవిధంగా ఇంకొక అన్న, హాయ్ అన్న, విల్లాకి డూప్లెక్స్ హౌస్కి డిఫరెన్స్ ఏంటి చెప్పని అడుగుతున్నారు. సో ఈ 2 కామెంట్లు కదా, ఇలా చాలా కామెంట్లు వచ్చాయి. వీటికి ఏంటంటే ఎవ్రీ వీక్లో కాదన్నా, నేను ఫుల్ వీడియో చేస్తాను. ఈ వీక్లో కాదు, ఈ వీక్ కొంచెం స్పెషల్ అనమాట నాకు. ఈ వీక్ 7 మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. సో వీలైతే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను 100%. నెక్స్ట్ వీక్లో మాత్రం దీనికి ఒక ఫుల్ వీడియో వస్తుందన్న. ఒక మంచి ఇల్లు అయితే, అంటే ఒక విల్లా ఒకటి, ఒక డూప్లెక్స్ హౌస్ 2 కలిపి వీడియో షూట్ పెట్టి చేద్దాం అనుకుంటున్నాను. సో కరెక్ట్గా వర్క్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ ఆ వీడియో వచ్చేస్తుంది 100%. ఇన్ కేస్ డిలే అయితే, ఒకవేళ వీడియో షూట్ చేయకపోయినా సరే విల్లాకి డూప్లెక్స్ హౌస్కి ఉన్న తేడా ఏంటనేది చెప్తాను. అదేవిధంగా మీలో చాలామంది తెలిసే ఉంటుంది కదా విల్లాకి డూప్లెక్స్ హౌస్కి తేడా ఏంటి, అదేవిధంగా విల్లాలో ఉండే స్పెషాలిటీస్ ఏంటి, విల్లాకి ఇంటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మీకు తెలిసినవి తప్పకుండా మన సబ్స్క్రైబర్లతో అయితే షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. సో మీరు చెప్పిన విధంగా కూడా ఆ వీడియోలో తీసుకొని, మీరు చెప్పిన కీ పాయింట్స్, అంటే మీ అనుభవం మీరు చెప్తారు కదా, అవి కూడా కొన్ని కీ పాయింట్స్గా తీసుకొని దానికైతే ఒక వీడియో అయితే ప్రిపేర్ చేద్దాం. తప్పకుండా విల్లాకి ఇంటికి ఉన్న తేడా ఏంటి, డూప్లెక్స్ హౌస్కి విల్లాకి ఉన్న తేడా ఏంటి అనేది డెఫినెట్గా ఒక వీడియో అయితే మంచిగా చేద్దాం, ఓకేనా? ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. మేము హౌస్ కట్టాలనుకుంటున్నాము. ఐరన్ అండ్ సిమెంట్ ఏ బ్రాండ్ వాడితే బాగుంటుందో చెప్పు బ్రో. మాది కోనసీమ డిస్టిక్ అని ఒక అన్న అడుగుతున్నారు. అంటే ఐరన్ సిమెంట్ మనల్ని సజెస్ట్ చేయమంటున్నారు. ఐరన్ సిమెంట్ అనేది డిస్టిక్ వైజ్గా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి దొరుకుతుందన్న. అంటే మన ఉత్తరాంధ్ర సైడ్ అయితే ఎక్కువగా విశాఖ స్టీల్ వాడుతున్నాము. సో మేము వాడేదైతే ఎక్కువగా విశాఖ స్టీల్. సిమెంట్ విషయానికి వచ్చేసరికల్లా డెక్కన్, అల్ట్రాటెక్, నాగార్జున. కానీ ఎక్కువగా యూస్ చేసేదైతే మాత్రం నాగార్జున, అల్ట్రాటెక్ అన్న. అల్ట్రాటెక్ నెంబర్ 1, ఇంకా అల్ట్రాటెకే వాడతాం ఎక్కువగా. సో మీ ఏరియాలో మీకు అక్కడ ఏది మంచిగా, అంటే మౌత్ టాక్ ఏది బాగుంది అంటున్నారు, తాపి మేస్త్రులు కావచ్చు, చాలామంది యూస్ చేసేది ఎక్కువగా ఏది యూస్ చేస్తున్నారు అనేది ప్రైస్ కంపేర్ చేయండి. అదేవిధంగా సిమెంట్ ఏది బాగుంది అనేది కూడా కంపేర్ చేసి తీసుకోండి. నా సజెషన్ అయితే మాత్రం అల్ట్రాటెక్, విశాఖ స్టీలు, నాగార్జున సిమెంట్ సెకండ్ ఆప్షన్ అనమాట, ఓకేనా? ఇది ప్రమోషన్ గురించో దీని గురించే కాదు, నేను వాడుతున్నాను కాబట్టి దాని గురించి చెప్తున్నాను అనమాట. సో మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉంటారు కదన్నా, మీకు తెలిసింది కూడా తప్పకుండా కామెంట్లో చెప్పండి. అదేవిధంగా కోనసీమ డిస్టిక్లో ఎవరైతే ఎక్కువగా ఉన్నారో మీరు ఎక్కువగా ఏ సిమెంట్ వాడతారు, ఏం వాడతారు అనేది తప్పకుండా ఈ అన్నకైతే కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో ఇంక మనం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న సీలింగ్ లైట్స్ పిఓపిఎన్ ఫాల్ సీలింగ్ లేకుండా సీలింగ్ లైట్స్ ఫిక్స్ చేయొచ్చా అని ఒక అన్న కామెంట్ పెట్టారు. అదేవిధంగా ఇంకో కామెంట్ మనం చూసుకున్నట్లయితే, సిమెంట్ సీలింగ్కి లైట్స్ పెట్టొచ్చా అని అడుగుతున్నారన్న. హ్యాపీగా పెట్టొచ్చన్న, పెట్టడానికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మనం ఏ విధంగా చేయించుకుంటామంటే, పిఓపి కానీ నార్మల్గా మనం జిప్సన్ సీలింగ్ ఏవి చేయించుకున్నా సరే, ఇంటీరియర్ వర్క్ అంటే మనకు బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ రూమ్కి ఏ మోడల్ సెట్ అవుద్ది అనేది మనం సెలెక్ట్ చేసుకొని సీలింగ్ చేయించుకుంటాం. దానికి తగ్గట్టు లైట్ పాయింట్లను పెట్టుకుంటాము. మీరు ఇలా సిమెంట్లోనే లైట్లు పెట్టాలి అనుకున్నట్లయితే మాత్రం తప్పకుండా స్లాబ్ వేయక ముందే ఆ రూమ్కి ఏ సీలింగ్స్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని స్లాబ్లోన కరెక్ట్గా ఎలక్ట్రికల్ పాయింట్స్ అనేవి మనం పెట్టాలన్నమాట, ఆ లైట్లు అనేవి. అది కూడా మెజర్మెంట్స్ కరెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకున్నా, ప్లాస్టింగ్ థిక్నెస్లన్నీ తీసి పాయింట్లు మనం కరెక్ట్గా పెట్టినట్లయితే మనం సిమెంట్ సీలింగ్ ఏ డిజైన్ చేసినా సరే నీట్గా వస్తుంది అనమాట. ఆ లైట్లన్నీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటాయి. మనకి ఫాల్ సీలింగ్లో లైట్లు ఎలా పెడుతున్నారో ఆ విధంగానే ఉంటుంది. అదేవిధంగా మనం ప్రొఫైల్ లైట్లు పెట్టాలి అనుకున్నట్లయితే మాత్రం సీలింగ్ ప్లాస్టింగ్ థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువగా చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే ప్రొఫైల్ లైట్లు పెట్టడానికి అవుతుంది, బాగుంటుంది, చేయొచ్చు అన్న. కొంచెం వర్క్ మనకి, అంటే తాపి మేస్త్రి కొంచెం బాగా ఆలోచించి చేయాలన్నమాట, ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న డూప్లెక్స్ మెట్లు స్టేర్ గేస్
వేస్తే ప్లేస్ మిగులుతుందా, స్క్వేర్గా వేస్తే బాగుంటుందా, సైడ్కి వేస్తే బాగుంటుందని అడుగుతున్నారు. అదేవిధంగా ఇంకొక కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న రౌండ్ మెట్లు బెటరా అండ్ మెట్లు బెటరా అండ్ సైడ్ మెట్లు బెటరా అని అడుగుతున్నాను. అంటే రౌండ్ మెట్లు బెటరా, స్క్వేర్ మెట్లు బెటరా, అదేవిధంగా ఏవి బాగుంటాయి, లుక్ వైజ్గా ఏమి బాగుంటాయని అడుగుతున్నారు. 2 కామెంట్లు మీరు చూడొచ్చు. అంటే నేను ఇక్కడ నోట్ చేయడం కొంచెం కన్ఫ్యూజన్గా నోట్ చేసుకున్నాను. అంటే మనకి బుక్ కదండి, ఎవ్రీ వీక్ కదా మనకు వచ్చేసి బుక్లో అన్నీ నోట్ చేసుకోవాలి. ఆ నోట్ చేసుకున్నప్పుడు ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కొంచెం గాబర్గా ఉంటుంది అనమాట. నాకు తెలిసి అన్న డూప్లెక్స్ ఇంటికి అయితే మాత్రం రౌండ్ మెట్లు బాగుంటాయి అన్న, కానీ ప్లేస్ ఎక్కువగా ఉండాలన్నమాట. స్టెప్స్కి చాలా ప్లేస్ తింటాయి రౌండ్ మెట్లు అనేవి. వర్క్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, అది చాలా నీట్గా చేయాలి. బడ్జెట్ వైజ్గా కూడా ఎక్కువ అవుతాయి రౌండ్ మెట్లు అనేది. ప్లేస్ పరంగా చూసుకుంటే రౌండ్ మెట్లకే ఎక్కువ ప్లేస్ ఉండాలి. అదేవిధంగా స్క్వేర్ మెట్లు చూసుకున్నట్లయితే ప్లేస్ తక్కువ, బడ్జెట్ కూడా మనకి తగ్గుతుంది. స్క్వేర్ మెట్లకి బడ్జెట్ ఎందుకు తగ్గుతుంది అంటే, మనం ఆల్రెడీ వాల్లో మనకి రైలింగ్ ఒక పక్క కలిసిపోద్ది అనమాట. సో ఆ విధంగా తగ్గుతుంది. రౌండ్ మెట్లు పెట్టామంటే వాల్లో కలడం అవ్వదు. రౌండ్ మెట్లు అనేవి మనం కరెక్ట్గా సపరేట్గా ల్యాండింగ్ ఇస్తేనే బాగుంటుంది. దానికి 2 వైపులు రైలింగ్ చేయించాలి. వర్క్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అది మెజర్మెంట్స్ అన్నీ పక్కాగా ఉండాలి. రూఫ్ అంటే స్లాబ్ హైట్ని బట్టి ఉంటుంది. ప్లేస్ ఎక్కువగా ఉంచి చేస్తేనే బాగుంటుంది. ఓకేనన్న. ప్లేస్ తక్కువ ప్లేస్లో మనం రౌండ్ మెట్లు పెట్టాలంటే కంగాలు అయిపోతాయి, వృధా. రౌండ్ మెట్లు పెట్టాలంటే విశాలంగా ప్లేస్ ఉండాలి, బడ్జెట్ కొంచెం పెట్టాలి. సో బాగుండాలి, లుక్ వైజ్గా బాగుండాలి, ఎక్కువ ప్లేస్ ఉంది, మాది డూప్లెక్స్ హౌస్ అంటే మాత్రం రౌండ్ మెట్లు బాగుంటాయి. ఓకేనన్నా. ఓకే, మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బ్రదర్ ఫ్రంట్ పార్ట్ 7.3 feet వస్తుంది, బట్ మేస్త్రి స్టెప్స్కి పిల్లర్ వేయలేదు, అడిగితే బీమ్ వస్తుంది అంటున్నారు, ఎనీ సజెషన్ అని అడుగుతున్నారు. అంటే పోర్టుకో ఏరియా లేదా ల్యాండింగ్ ఏరియా అనుకుంటానండి. 7.5 అడుగుల వరకు వస్తుంది, అంటే 7 అడుగుల 3 ఇంచుల వరకు వస్తుంది. పిల్లర్స్ వేయలేదనమాట. సో దాని గురించి అడుగుతున్నారన్న. యాక్చువల్లీ ఇది ఏంటంటే 6.5 అడుగుల వరకు వెళ్తామన్నా. మేమైతే 6.5 ఎలివేషన్ వాళ్ళకు ఒక 4 ఇంచీలు, 2 ల్యాండింగ్లో కలిపి 6 అడుగులు తీస్తామన్నమాట. అవి కూడా పిల్లర్ సైజులను బేస్ చేసుకొని బీమ్ బ్యాక్ సైడ్ ఎంతవరకు వెళ్తుంది అనేసి చూసుకొని వెళ్తాము. సో ఇది ఏంటంటే పిల్లర్స్, బీమ్, ఐరన్ వాటి మీద సజెషన్ చేయబడింది. సో అక్కడ మేస్త్రి పర్లేదు అంటున్నారంటే మ్యాక్సిమం అక్కడ ఐరన్ కానీ పిల్లర్ సైజులు కానీ బాగుండొచ్చు. అదేవిధంగా హెచ్ బీమ్స్ కూడా వచ్చి ఉంటాయి, దాన్ని బట్టి పర్లేదు అంటున్నారు. బట్ ఎక్కువగా లోడ్ ఎక్కించొద్దన్న పోర్టుకో మీద. అంటే ఎలివేషన్ గోడలు కడతాం కదా, అవి ఎక్కువగా మనం లోడ్ ఎక్కించుకుంటా కట్టినట్లయితే పర్లేదు. కానీ ఇది స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఈ విధంగా చెప్పడం అవ్వదు. మీరు అదేవిధంగా ల్యాండింగ్ సెంటర్లో కూడా బీమ్ ఇచ్చుకోవడం మంచిదన్న. అంటే గోడలు వచ్చినట్లయితే గోడల్లో నుంచి గోడకి మధ్యలో బీమ్ ఇస్తాం కదా, ఆ విధంగా కూడా బీమ్ ఇవ్వండి పిల్లర్స్ ఇవ్వకపోతే. కానీ డెఫినెట్గా పిల్లర్స్ ఇచ్చుకుంటే మాత్రం మనకి ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. అంటే ఎన్ని ఫ్లోర్స్ కట్టుకున్నా, ఎలివేషన్ వాల్ కట్టినా, ఏది కట్టినా భయపడక్కర్లేదు. మేము మాత్రం 6.5 అడుగులు దాటిందంటే మాత్రం పిల్లర్ ఇవ్వడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాం. 9 పిల్లర్స్ అయినా ఇస్తామన్నమాట. సో ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హౌస్ ప్లాస్టింగ్ తర్వాత వైట్ సిమెంట్ యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే వైట్ వాష్ చేస్తాం కదా, దాన్ని యూజ్ ఏంటి అని అడుగుతున్నారన్న. సో ఈ వైట్ వాష్ అనేది ఇప్పటి నుంచి కాదన్న, అది మనకి పాత రోజుల నుంచి కూడా గోడలు ప్లాస్టింగ్లో అయిపోయిన తర్వాత సున్నం అనేది వేసుకునే వాళ్ళము. ఒకవేళ మట్టి గోడలు అయినా సరే సున్నం వేసుకునే వాళ్ళు, అది అప్పటి నుంచి వస్తున్నదే. ఈ వైట్ వాష్ ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో పుట్టీలు పెడితే మాత్రం వైట్ వాష్ వృధా. పుట్టి పెడితే మాత్రం వైట్ వాష్ చేయించకండి. ఫాంజ్ కోటింగ్ మీద డైరెక్ట్ పుట్టి పెడితే బాగా పడుతుంది అనమాట. ఈ వైట్ వాష్ చేయడం వల్ల ఏంటంటే పుట్టి పిచ్చులుగా వచ్చేస్తుంది అనమాట. సో వైట్ వాష్ చేయకుండా పుట్టి పెట్టించడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఈ వైట్ వాష్ వల్ల యూజ్ ఏంటంటే మనకి కలర్ అనేది ఎక్కువగా గోడలు పేర్చమన్నా. ఇప్పుడు 2 కోటింగ్లు మనం వైట్ వాష్ వేసుకున్నాం అనుకోండి, అంటే ఒక కోటింగ్ ఫుల్గా వైట్ వాష్ వేసి తర్వాత కోటింగ్లో వైట్ వాష్లో కలర్ కలిపేసాం అనుకోండి, మనకు కలర్ తగ్గుతుంది, కొంచెం బెటర్గా కనిపిస్తుంది. అదేవిధంగా గోడలు వెంటనే పేర్చడం అది ఉండదు. ఇప్పుడు మనం పెయింట్ డైరెక్ట్గా వేసాం అనుకోండి, పీర్చేస్తుంది అనమాట ఎక్కువగా. ఇప్పుడు ఈ గోడ ఉంది, ఈ గోడకి మనం డైరెక్ట్గా పెయింట్ వేసినట్లయితే చాలా వరకు పీరుస్తుంది, ఎక్కువ పెయింట్ అయిపోద్ది. అదే మనం వైట్ వాష్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, తగ్గుతుంది అనమాట. పెయింట్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఫాల్ సీలింగ్ చేసినంటే మనం సీలింగ్కి వైట్ వాష్ చేసేది ఎందుకంటే ఫాల్ సీలింగ్ తట్లు కొడతారు కాబట్టి. సో పుట్టి పెట్టడానికి అయితే మాత్రం వైట్ వాష్ అవసరం లేదు. నాకు తెలిసిన వరకు డైరెక్ట్గా పుట్టి ఎక్కిస్తేనే బెస్ట్. అదేవిధంగా వైట్ వాష్ వల్ల యూజ్ అంటే మన పెయింటర్లు చాలామంది చూస్తుంటారు కదా, వైట్ వాష్ వల్ల ఇంకా ఏం యూజ్ ఉంది మీకు ఇంకా అనుభవంతో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి మీ అనుభవాన్ని, చాలామంది తెలుసుకుంటారు. ఓకేనా. ఓకే, మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఫాల్ సీలింగ్ వల్ల హెల్త్ ఇష్యూ ఆస్తమా వస్తుంది అని అంటున్నారు. సో
ఉండొచ్చు అన్న, మేబీ అంటే కన్ఫామ్గా వస్తుంది అన్ని దగ్గరలో వస్తుందని చెప్పలేము. ఇటువంటివి ఏంటంటే అన్న ఇంటి వెంటిలేషన్ బట్టి కూడా ఇంక్లూడింగ్ చేసి ఉంటాయి. మన ఇంటికి గాలి వెలుతురు అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మాత్రం ఇటువంటి వాటికి భయపడక్కర్లేదు. లేదంటే మాత్రం కొన్ని ఎఫెక్ట్ అయితే ఉంటాయన్న, ఉండవని అయితే చెప్పను. బట్ అది ఏరియా వైజ్గా ఉండొచ్చు, మనం స్ట్రక్చర్ ప్లాన్ బట్టి కూడా ఉంటుంది. అంటే గాలి వెలుతురు లేకుండా మనం కొన్ని ఇల్లులు చూడండి, వెంటిలేషన్ లేని ఇంటికి మనం పెయింటింగ్ చేయించిన, ఫాల్ సీలింగ్స్ చేయించిన, కార్పెంటర్ పాలిష్ వేసిన ఆ స్మెల్ అనేది అక్కడే ఉంటుంది అనమాట. అది అందరికీ ఎఫెక్ట్ అని చెప్పలేము, కొంతమందికి అంటే వాళ్ళ బాడీని బట్టి అనమాట, ఒళ్ళుని బట్టి, వాళ్ళకు ఉండే మెడికల్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు. సో ఇదైతే కన్ఫర్మ్ అందరికీ వచ్చేస్తుంది, అన్నీ వస్తుంది అని అయితే కాదు. ఓకేనా? సో అన్నకు తెలిసి చెప్పారు ఆస్తమా వస్తుంది, ఎఫెక్ట్ ఉండొచ్చు అని. సో మీరు ఇంటికి ఇల్లు ప్లాన్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వెంటిలేషన్ ప్లాన్ చేసుకున్నట్లయితే మాత్రం ఇటువంటి ఇబ్బందులు కొన్ని తగ్గుతాయి. ఓకేనా? ఇంకా మీకు తెలిసిన సజెషన్స్ ఏమైనా సరే తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. స్లాబ్ జాయింట్ గురించి చెప్పండి అన్న అని అడుగుతున్నారు. అంటే మనం ఆల్రెడీ స్లాబ్ జాయింట్ గురించి చెప్పానన్న, పెంట్ హౌస్ స్లాబ్ జాయింట్ చేసుకోవాలంటే ఏ విధంగానే చెప్పాను, గ్రౌండ్లో ఏ విధంగా అంటే సేమ్ రెండింటికి అదేని. ఇంకా మీకు కొన్ని రూపం అంటే కొన్ని రిపేర్ వర్క్స్, రీమోడలింగ్ వర్క్లు చేస్తుంటాం కదా, అవి మీకు డెఫినెట్గా ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను ఇంకా ఫ్యూచర్లో. అవి అంటే ఇలా చెప్పిన కన్నా నేను వర్క్ చేసి మీకు పెడితే బాగుంటుంది కదన్న, అందుకని చెప్పేసి తప్పకుండా రీమోడలింగ్ వర్క్లు కొన్ని అవుతున్నాయి ఇప్పుడు. స్లాబ్ జాయింట్లు కావచ్చు, అన్నీ కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లో నేను చేస్తున్న ప్రతి పని, అది చిన్న పని పెద్ద పని అయితే ఉండదు, ప్రతి పని మీకు అది ఒక మెసేజ్ అనమాట. అంటే ఒకటి మనం చెప్పాలి అనుకుంటున్నది డెఫినెట్గా వర్క్ పరంగా నేను చెప్తాను, వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ అన్న, ఇండిపెండెంట్ హౌస్కి మామూలుగా రూమ్ సైజ్ ఎంత పెట్టుకోవాలి, మినిమం రూములు సైజ్ ఎంత ఉంటే బాగుంటుంది, రిప్లై పంపించండి బ్రో అని అడుగుతున్నారు. అంటే ఒక ఇంటికి రూమ్ సైజులు ఏ సైజులు పెట్టుకుంటే బాగుంటుంది, ఎంత ఎస్ఎఫ్టీలో ఉండాలి అని అడుగుతున్నారన్న. డబల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమ్ అనే దాన్ని బట్టి ఉంటుంది, మనకి ఉన్న ప్లేస్ని బట్టి ఇప్పుడు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మినిమం సైజులతో ఒక ఇల్లు ఉండాలంటే 600 దాటిన తర్వాత నుంచి 800 ఎస్ఎఫ్టీ వరకు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అన్న, బాగుంటుంది. ఇంకా మనకి విశాలంగా కావాలంటే 1000 ఎస్ఎఫ్టీ అనమాట. సో ఇది అలా చెప్పిన కన్నా అంటే మనకి విశాలంగా ఉంటే రూమ్ సైజ్ ఎంత ఉండాలి, మామూలుగా ఉంటే ఎంత ఉండాలి, ఎటువంటి ప్లేస్లో మనం ఎంత ఫ్రీగా ఇల్లు కట్టగలం అనేది నేను ఒక వీడియో చేస్తాను డెఫినెట్గా. ఓకేనన్నా, నాకు కొంచెం టైం ఇవ్వండి, డెఫినెట్గా దీనికి సంబంధించిన ఒక ఫుల్ వీడియో వస్తుంది. ఇంకా మీలో చాలామంది అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు కదన్నా, తాపి మేస్త్రులు, ఇంజనీర్స్, స్ట్రక్చర్ ఎవరైనా చూసిన వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా ఒక రూమ్కి ఇంత స్పేస్ ఉంటే బాగుంటుంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, వెంచర్లో డస్ట్తో కడుతున్నారన్న, డస్ట్తో కడితే స్ట్రాంగ్గా ఉంటుందా లేక ఇసుకతో కడితే స్ట్రాంగ్గా ఉంటుందా చెప్పండి అన్న అడుగుతున్నారు. అంటే మన ఇసుక కాకుండా ఎంశాండ్ డస్ట్ అంటాం దాన్ని, అది వాడుతున్నారంట. సో అది వాడడానికి రీజన్ ఏంటంటే అన్న, ఇప్పుడున్న ఇసుక మన ఆంధ్రాలో అయితే రేటు తగ్గింది, ఇంకొన్ని దగ్గరలో ఎక్కువే ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఇసుక దొరకకపోవచ్చు, అటువంటి దగ్గర వాడితే ఓకే. కానీ కాంక్రీట్ వర్క్ మాత్రం ఎంశాండ్ వేస్ట్ అన్న, వృధా వాడొద్దు. మేము చెన్నైలో వర్క్ చేసినప్పుడు కూడా కాంక్రీట్ వర్క్ అయితే మాత్రం ఇసుకే వాడేవాళ్ళమి. అదేవిధంగా అవుట్ సైడ్ ప్లాస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇసుకే అనమాట. సో ఇసుక మంచిదా ఎంశాండ్ మంచిదా అంటే ఇసుకే మంచిదన్న. మార్కెట్లోకి మనకి ఎన్ని వచ్చినా సరే ఇసుకతో ప్లాస్టింగ్ ఉన్నట్టుగా మిగతావి ఏవి ఉండవన్నమాట. సో అన్నీ కూడా సెకండ్ ఆప్షన్సే. ఓకేనా? సో ఎంశాండ్తో మంచిది కాదన్న అంటే మంచిదే, కొన్ని అంటే బ్రిక్ వర్క్ చేయొచ్చు, లోపల వర్క్ ఏదైనా వర్క్ పర్లేదు, కానీ మ్యాక్సిమం ఇసుక ఉండడమే మంచిది. ఓకేనా? ఎంశాండ్ ఇసుక అంటే ఇసుక తర్వాతే ఎంశాండ్. సో ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, ఇంట్లో మస్కిటోస్ రాకుండా అంటే ఏం చెయ్యాలన్నా ప్లీజ్ చెప్పండి. దీనికి రిప్లై అసలు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ అన్న చాలా కామెంట్లు పెట్టారు. అంటే ఈ ఒకే కామెంటు ప్రతి ఒక్క వీడియోలో కాపీ చేశారనమాట, అంటే షార్ట్ వీడియోస్లో ప్రతి ఒక్క దాంట్లో కాపీ పేస్ట్ చేశారనమాట. సో మస్కిటోస్ రాకుండా ఉండాలంటే అన్న అందరూ దోమల మెస్ అయితే వేయించుకుంటున్నారు ఇంటి చుట్టూ. అదేవిధంగా మన ఇంటి ప్లంబింగ్ అంటే మనకి శానిటరీ లైన్ ఉంటుంది కదా, కిచెన్లో కావచ్చు టాయిలెట్స్లో శానిటరీ లైన్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి. మనం ఏది వాడినా సరే ఇంటి బయటన అంటే కొంచెం యూటిలిటీ స్పేస్ అని, వాష్ ఏరియాని ఇలా సపరేట్ చేసుకొని నీట్గా మనం మెయింటైన్ చేయగలిగితే మస్కిటోస్ కొంచెం తగ్గుతాయి. ఐరన్ మెస్ ఇంకా అంటే మస్కిటోస్ మెస్లు ఉన్నాయి కదా, అవి వాడడమే, ఇంకా వాటికి వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకేనా? ఓకే, మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. అన్న, అడ్డం నుండి పని వాళ్ళని తెచ్చుకొని పని చేస్తే సరిపోతుందా లేదా మొత్తం వర్క్ కాంట్రాక్ట్కి ఇవ్వాలా?
ఇక్కడ అడ్డం అనే పదం ఏంటంటే సెంటర్ అనుకుంటా. అంటే సెంటర్ నుంచి మనం మార్కెట్ నుంచి మనుషులను తెచ్చుకొని డైలీ వేజ్గా పని చేయించుకుంటే బాగుంటుందా, లేకపోతే మొత్తం వర్క్ కాంట్రాక్ట్కి ఇవ్వాలని అడుగుతున్నారు. మీరు అడ్డం నుంచి పని చేయించాలంటే మాత్రం చేయించలేరన్న, కాంట్రాక్ట్కి ఇవ్వడమే మంచిది. సో ఎందుకు అంటే మాత్రం అడ్డం నుంచి మీరు తెచ్చుకున్నట్లయితే నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు రారనమాట. సో అక్కడ ఒకరి మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసిన వాళ్ళు అయితే కష్టం, దొరకరనమాట. అదే మీరు ఒక మేస్త్రికి అప్పచెప్పారనుకోండి, ఆయన ఒక బాధ్యతగా వర్క్ చేస్తారు, ఆయన దగ్గర ఉన్న వర్కర్స్ డైలీ వచ్చిన వర్కర్స్ వస్తారు. సో హౌస్ అనేది కరెక్ట్గా అవుతుంది. అలా కాదన్నా మనం సెంటర్ నుంచి మార్కెట్ నుంచి మనుషులు తెచ్చుకోవాలంటే రోజుకి ఒకరు వస్తారు, ఎవరు ఎంత పని చేస్తారో తెలియదు, ఒక బాధ్యత ఉండదు, ఒక భయం ఉండదు, ఏమి ఉండదు అనమాట. అలానే వాళ్ళు పని చేయరని కాదు, చేస్తారు, కానీ డైలీ వేజ్గా వస్తారంటే కష్టం కదా, చెప్పలేమన్నమాట. మీకన్నా బెటర్ ఇంకొక రూపాయి ఎక్కువ ఇస్తారంటే అటువైపు వెళ్తారనమాట పనికి. సో అలాంటప్పుడు మీరు ప్రెజర్ పడలేరు. అదేవిధంగా ఒక మేస్త్రి అని పేరు కూడా ఉండదు, మీ కూళ్ళు కూడా ఎక్కువ అయిపోతాయి. కాంట్రాక్ట్కి ఇచ్చుకుంటేనే మంచిది. రిపేర్ వర్క్లు, చిన్న చిన్న రీమోడలింగ్ వర్క్లు అన్నా అంటే మాత్రం సెంటర్ నుంచి తెచ్చుకోవచ్చు, కానీ ఒక పని ఉందన్న బాధ్యతగా చెయ్యాలంటే మాత్రం అడ్డం నుంచి తెప్పించకండి. మీ ఏరియాలో ఎవరు బెస్ట్ వర్కరు, కొన్ని రోజులు టైం పట్టొచ్చు. అంటే రిపేర్ వర్కులు గట్రా అనుకోండి, కొంతమంది మేస్త్రీలు రారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు రీమోడలింగ్ వర్క్, టచ్అప్ వర్కులు చెప్తే కొంచెం టైం తీసుకుని వెళ్తా. అంటే ఆల్రెడీ అవుతున్న ప్రాజెక్టులు వదిలేసి, ఆల్రెడీ ఇప్పుడు సంవత్సరం 6 నెలలు పనిచేస్తున్న పని వదిలేసి సడన్గా వెళ్ళిపోలేం కదా, నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి, అక్కడ కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసి వస్తాను, ఇలా చెప్తామన్నమాట. సో ఆ విధంగా మీ ఏరియాలో ఉన్న మేస్త్రికి అప్పచెప్పి పని చేయించుకోవడమే మంచిదన్న. ఒక రూపాయి ఖర్చు అయినా సరే ప్రశాంతంగా పని నీట్గా అవుతుంది. నాకు తెలిసి ఇంకా తగ్గుతుంది. మీరు అడ్డం నుంచి అంటే సెంటర్ నుంచి తెచ్చుకొని లేబర్తో పని చేయించాలంటే మాత్రం చేయించలేరు, కష్టం. ఒక మేస్త్రికి అప్పచెప్తేనే మంచిది, కాంట్రాక్ట్కి ఇవ్వడమే నాకు తెలిసి మంచిది అనమాట. ఓకేనా? సో ఈ వీక్ కామెంట్స్ అయితే అవేనండి. సో ఈ వీక్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, నోట్ చేసుకున్నప్పుడు కొంచెం గాబరగా నోట్ చేశాను అనమాట. సో అందుకనే. అండ్ అదేవిధంగా ఈ వీక్ కొంచెం బిజీగా ఉన్నాను. కొత్త సైట్ ఒకటి స్టార్ట్ చేశాము, ఆ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను. అదేవిధంగా చెప్పా కదా, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది 7వ తారీఖున. సో దానివల్ల కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. సో ఎవరు ఏమీ అనుకోవద్దు. వీడియోస్ మీరు అడిగిన ప్రతి ఒక్క దానికి సంబంధించి వీడియోస్ అయితే వస్తాయి, కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా ఎవ్రీ వీక్ కూడా ఈ వీక్ కొంచెం లేట్ అవ్వచ్చు, అంటే నెక్స్ట్ వీక్ లేట్ అవ్వచ్చు. సండే రాకపోతే పక్కాగా సోమవారం అయితే వచ్చేస్తుంది వీడియో అనేది. ఓకేనండి, 100% ట్రై చేస్తా సండేకి. ఇన్ కేస్ లేట్ అయితే మాత్రం చెప్పలేమంటున్నా అంతేని. అదేవిధంగా కొన్ని కామెంట్లకి నెక్స్ట్ వీడియోస్ అని చెప్పాను కదా, అవి కూడా తప్పకుండా వస్తాయి. మీకు తెలిసిన విషయాలు, అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా కామెంట్లో చెప్పడానికి ట్రై చేయండి. అలానే ఈ వీక్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్, బాయ్ బాయ్.